ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. విశాఖ గాజువాకలోని వికాస్ నగర్ లో ఓ భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు, మరో 7గురికి గాయాలయ్యాయి. జాకీల సహాయంతో భవనాన్ని లిఫ్ట్ చేస్తూ ఉండగా అది ఒక్కసారిగా కుప్పకూలింది. భవనం శిథిలాల కింద మరో 3 చిక్కుకున్నట్లు తెలుస్తోంది. రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. రైట్గా ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ అందిస్తారు. ఆదిత్య పవన్, చెప్పండి, భవనం కుప్పకూలిన ఘటనలో క్షతగాత్రుల పరిస్థితి ఎలా ఉంది? ఇంకెవరికైనా ప్రాణాపాయ పరిస్థితి ఉందా? ఏంటి? గాజువాక వికాస్ నగర్ లో రోడ్డు కంటే పల్లంలో ఉండినటువంటి అంశంతో ఒక భవనాన్ని ఎత్తు చేసేటువంటి ప్రయత్నం చేశారు. అందులో భాగంగా నూతన ఇంజనీరింగ్ విధానాన్ని వినియోగించి ముఖ్యంగా జాకీలతోటి భవనాన్ని పైకి లేపేటువంటి ప్రక్రియ చేపట్టారు. అయితే ఈ ప్రక్రియ చేపట్టిన సమయంలో సరైనటువంటి ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోలేదని స్పష్టమవుతోంది. ఒక్కసారిగా భవనం జాకీల మీద నిలబెట్టినప్పుడు ఒక్కసారిగా అందులో ఉన్నటువంటి ఒక జాకీ ద్వారా మొత్తం భవనం కూలిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దీనివల్ల మొత్తం 4గురికి తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి. ఒకరు మృతి చెందారు, మరొక 2 నుంచి 3 శిథిలాల కింద ఉన్నట్టుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే సంఘటనా ప్రాంతానికి న్యూపోర్ట్ పోలీసులు, అలాగే రెవెన్యూ, ఇతర స్థానిక ప్రభుత్వం సంబంధించినటువంటి అధికారులంతా కూడా సంఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. ప్రస్తుతం కొంత రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది. అయితే వీరందరినీ కూడా బయట ఉన్నటువంటి కార్మికులను తీసుకొచ్చారు. దినసరి కూలీలని ఈ పని కోసం తీసుకువచ్చారు. కాబట్టి వీరి వివరాలు తెలియడానికి కొంత కష్టతరం అవుతుంది. ఎవరిని తీసుకువచ్చారు, ఈ రకమైన సమాచార విషయంలో కొంత ఇబ్బంది అయితే తలెత్తింది. ప్రస్తుతం అయితే రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఆ అధికారులు, స్థానిక సంస్థలకు చెందిన అధికారులంతా కూడా రెస్క్యూ ఆపరేషన్ పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు న్యూపోర్ట్ పోలీసులు కూడా సహాయక కార్యక్రమంలో నిమగ్నం అయ్యారు. ప్రస్తుతం అయితే 4గురికి గాయాలయ్యి వారికి చికిత్స అందిస్తున్నారు. ఒకరు మృతి చెందారు ఈ ఘటనలో. రైట్, ధన్యవాదాలు ఆదిత్య పవన్.